కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేసుకుంటున్నారు ఒకసారి చేతులు ఎత్తండి. పొద్దుటో, మధ్యాహ్నమో, సాయంత్రం, నైట్, ఎప్పుడు టైం కుదురుతుంది. కొంతమంది అంటారు వాళ్ళు పడుకుంటారండి తొందరగా. అయితే మరి ఆహారం ఎన్ని గంటలు తింటున్నాం? అన్నం తినే ముందు కుటుంబ ప్రార్థన పెట్టుకో. లేకపోతే ఇంట్లో అన్నం లేదని చెప్పి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతాను, అన్నం పెడతా, అన్నం రెడీగా ఉంది పెట్టాలంటే కుటుంబ ప్రార్థన. ఈరోజు చేసుకునే వారి గురించి మాట్లాడతాము. ఎందరో ఆచారానికి కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, కానీ కుటుంబ ప్రార్థనలో నిజంగా కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆచారం అయిపోయిందా? దేవుడు అక్కడ ఉండడు. దేవుడు ఉండని ఇల్లు నాకు వద్దు, దేవుడు ఉండని బ్రతుకు నాకు వద్దు, నేను అయ్యో అయిపోతా. అందుకని వీ హ్యావ్ టు బి సెన్సిటివ్. దేవుడు ఉన్నాడా? ఈరోజు ఎందరో కుటుంబ ప్రార్థనని మోకరిస్తారు, కానీ ఆ కుటుంబ ప్రార్థనలో దేవుణ్ణి పిలవరు, దేవుణ్ణి ఆహ్వానించరు. ఏదో 4 మాటలు తొందరగా ప్రార్థన చేసేయాలి, లేకపోతే నిద్రపోతుంది, లేకపోతే ఇది అయిపోతుంది.